సాధారణంగా న్యాయస్థానాల మీద అలాగే న్యాయమూర్తుల మీద ఎవరు మాట్లాడే సాహసం చేయరు. మాట్లాడకూడదు కూడా. మాట్లాడితే చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు ఇమ్మీడియేట్‌గా. సో, ఇటువంటి నేపథ్యంలో ఆ మధ్యన ఒక జడ్జి ఇంట్లో నోట్ల గట్ల దొరికాయి అనేది పెద్దగా ఎవరు మాట్లాడలేదు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు రాశారు గానీ, దాని మీద విశ్లేషించడం గానీ, విమర్శించడం గానీ ఏవి ఉండవు. అవి కోర్టులే చూసుకుంటాయి. వేరే లేదంటే సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటదనేది. అయితే తాజాగా ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో ఆయన నివాసంలో నోట్లగట్లు బయటపడిన మాట నిజమే అంటూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నిర్ధారించింది. దీంతో జస్టిస్ వర్మ పదవి నుంచి వైదొలగడం మంచిది అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారట. అయితే కమిటీ నివేదికను జస్టిస్ వర్మకు పంపిన సిజేఐ సహజ న్యాయ సూత్రాన్ని అనుసరించి ఆయన వివరణ కోరినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయట. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అక్కడి ఆయన అధికారిక నివాసంలో మార్చి 14 అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా వర్మ నివాసంలోని సామాన్లు ఉన్న గదిలో పెద్ద ఎత్తున నోట్లగట్లు కనుగొన్న విషయం తెలిసిందే. కొన్ని నోట్లగట్లు కూడా కాలిపోయినాయి. కాకపోతే ఆయన జడ్జి గారు కాబట్టి పెద్దగా దాని మీద ఎవరు మాట్లాడలేదు. మాట్లాడే వాళ్ళు మాట్లాడారు, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు. తర్వాత ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి వేరేకి. కాకపోతే అక్కడ కూడా వాళ్ళు వద్దని వ్యతిరేకించారు. ఏది ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన తప్పుకుంటే మంచిది అని అన్నారట. అది విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆయన తప్పుకుంటారా కొనసాగుతారనే చూడాలి.